దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2025 సంవత్సరము ఏప్రిల్ నెల 17వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి లూకా సువార్త 22వ అధ్యాయము 19-20 వచనాలు మనము ధ్యానించుకుందాము. మొదటిగా ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథము నుండి చదువుకుందాం ఒకసారి. ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకు దీనిని చేయుడి అని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన ఒక గిన్నె పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందించబడుచున్న నా రక్తము, క్రొత్త నిబంధన. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యము దేవునికి ఆయన ప్రజలకు మధ్య ఉన్న నిబంధన గురించి మనము ధ్యానించుకుంటున్నాము. పూర్వము పస్కా సమయంలో గొర్రెపిల్లను బలిగా అర్పించి దాని రక్తము కొంచెము తీసి వారి ఇండ్ల ద్వారబంధపు 2 నిలువు కమ్ముల మీదను పైకమ్మి మీదను చల్లి ఆ గొర్రెపిల్ల మాంసాన్ని తినేవారు. మరణదూత ఆ రక్తాన్ని చూసి ఇంటిలోనికి రాలేక వెనుదిరిగి పోయేది. ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చాక పాపాలను క్షమించడానికి తన ప్రాణాన్ని ఎలా బలిగా అర్పించాడో తెలియజేసే సాదృశ్యమే ఈ రొట్టె ద్రాక్షారసము. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి ఆయన ప్రజలకు మధ్య ఉన్న నిబంధనకు ఈ అమూల్య పవిత్రమైన సంస్కారము, ఇదే మూలము. క్రైస్తవులు ఈ సంఘటననే ప్రభు భోజనమని, పరిశుద్ధ సంస్కారమని, లేక బల్లారాధనని, పలు రకాల పేర్లతో పూర్తి పరిశుద్ధతతో జరిగిస్తుంటారు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో, యూదా ప్రజలతో చేసిన క్రొత్త నిబంధనలో దేవుడు ధర్మవిధులను ప్రజల హృదయాల్లోనూ వారి మనసుల్లోనూ రాస్తాడు. యెహోవా దేవునికి లోబడి ఉండడం తమకు క్షేమదాయకమని వారు గ్రహిస్తారని ఇర్మియా ప్రవక్త ఆయన ప్రవచనము 32వ అధ్యాయము 39లో మనము చూస్తున్నాము. అయితే ఈ కొత్త నిబంధనలో దేవుడు క్రీస్తు ప్రభువు శిలువ బలియాగము వలన పాపాలను క్షమించడమే కాదు, వాటిని ఇక జ్ఞాపకం పెట్టుకోడని కూడా పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. అయితే ప్రతి మానవుడు తన పాపాలను ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి పరిశుద్ధంగా ఈ సమభక్త ఆరాధనలో పాల్గొని దేవుని దీవెనలు పొందుకుంటూ పరలోకాశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల నాయన, జీవముల తండ్రి, నీ పాదములకు స్తోత్రములు. ప్రభువా, నీ దివ్యమైన వాక్యాలను నాయన నిత్యము మేము ధ్యానించుకునే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీ ఘనమైన స్తోత్రములు. తండ్రి, నేటి ధ్యాన వాక్యం వినిచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. కృపగల నాయన, మేము ఎల్లప్పుడూ తండ్రి నీ యందు మేము పరిశుద్ధత కలిగి నిన్ను స్తుతించుకొనుచు దేవా, నిన్ను మహిమపరుచుకుంటూ నీ పరలోకాశీర్వాదాలను పొందుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్.